ఇప్పుడు ఇక్కడ ఒక 3 ఫోటోలు వస్తాయి, దానికి మీరు కమెంట్ చెప్పాలి. 2 ఫోటోలు వస్తాయి, ఓకేనా? మీరు ఫస్ట్ కమెంట్ మీరు చెప్పాలి, వాళ్ళు కూడా అదిరిపోయే కమెంట్స్ చెప్తారు. ఓకే, ఎవరి కమెంట్ అయితే నీకు నచ్చుతుందో వాళ్ళకు నువ్వు చాక్లెట్ తీసుకురాయాలి. చాక్లెట్ నీకు కూడా నా కమెంట్ నా ఇష్టం. ఫస్ట్ ఫోటో ప్లీజ్. ఫోటోని అలా చూసి అది తిరిగి చెప్పాలి. చెప్పు, కమెంట్ అదిరిపోవాలి చెప్తే. 100% నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరు అర్థం చేసుకొని చదువుకుందాం పేరెంట్స్ లేనప్పుడు. వాళ్ళని అడుగురా, కమెంట్ చెప్తారేమో. అడుగుతా. తమ్మి రెడీయారా? తలకాయ కూర తింటే ఎంత ఊపు ఉంటుందో నీ కామెంట్లు అంత ఊపు ఉండాలి. ఓకే చెప్పండి. నమస్తే రచారాడా. నమస్తే తమ్మి. కట్టప్ప మీకు ఏమైనా సుట్టమవుతారా? అట్టే ఉంటుంది బాయ్. అన్నానా మా అన్న. ఓకే ఓకే. ఫేస్బుక్ లో ఏముంటదిరా? ఫేసులలో ఉంటది లోపట. ఫేస్బుక్ లో ఏముంటదిరా? ఫేసుల్లో ఉంటదా? తమ్మి కట్టప్ప కూర్చోరా, నీకు పెళ్లి కాలే. కంబైన్ స్టడీస్ అంటే ఇదే. ఒక బుక్ ని ఎంతమంది అన్నా చదవచ్చు. అందరూ బుక్ రీడింగ్ చేస్తే వాళ్ళు లిప్ రీడింగ్ చేస్తున్నారు. వాడే నువ్వే రారాది. అతను కాదబ్బా, వాడు చూడు పెదాలు కొరుకుతాడు దొంగ. బుక్ మీనింగ్ చెప్తున్నానా? బేబీ ఓన్లీ 1 కిస్. నువ్వు చెంటన స్కూల్ ఉన్నట్టే ఉన్నది. బీకామ్ లో ఫిజిక్స్ ఉన్నవి వెతుకుతున్నారు వాళ్ళ బుక్స్ లో. బీకామ్ లో ఫిజిక్స్ ఉన్నది వెతుకుతున్నారు. దొరికిందా దొరకలేదా అదే చూస్తుండ్రు. ఇంకా చెట్ల కింద పుట్టలేనికాల దొరికిపోతున్నాం అని చెప్పేసి ఇట్లా లైబ్రరీలో ప్లాన్ చేసుకోరు కొత్తగా. సైలెన్స్ ప్లీజ్ అని ఉంటుంది కదా, అంతే అని ఎవరు డిస్టర్బ్ కూడా చేయరు. అవురా మరి సౌండ్ వస్తుంది కాదురా, అంటే పేజ్ తిప్పుతా అంటే వేరే సౌండ్స్ అనుకుంటారా అన్న. బుక్ పట్టి లైబ్రరీలో ఈ నేర్చుకుంటా. నాకు ఇష్టమైన పాట. మనం బుక్ అవద్దంటే బుక్ అడ్డం ఉండాలి. మనం బుక్ అవద్దంటే బుక్ అడ్డం ఉండాలి. బీర్ కొట్టడానికి డబ్బులు లేవు, ఎలా అయినా బుక్లు అమ్మాలనే ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. నీ బాపతే అది నాకు అర్థమైపోయింది. ఇక తీసుకో. ఫేస్బుక్ లో ఏముంది, బుక్ వెనక మస్తుంది. గుసగుసలాడుతురు. అది మన ఇద్దరమే అన్నట్టున్నది ముచ్చట. ఇంకోటి చెప్పు, నువ్వే చెప్పు. బుక్లలో ఏముంది రా, నన్ను చూడంటుంది. బుక్ వెనక భూలోక వాసుల యుద్ధం. తమ్మి నెక్స్ట్ ఫోటో ప్లీజ్. నేను చెప్తా చూడు. నీ తల్లి తక్కువ తినే అంటే బాగా తింటివి లేస్తలేవు. మా బావకి ఎంత ప్రేమనో నా మీద, ఎంత బరువున్నా ఈజీగా ఎత్తేసాడు. 6 ఫీట్లు ఉండే మొగాన్ని ఈమెను ఒకసారి ఎత్తినందుకే 3 ఫీట్లు అయినా. లైన్ లో సంటి అని ఉన్నాడు, అందుకే లావెన్ ఎత్తుకొని చూపెడుతున్నాడు. అంతా చూసే ఫిగర్ ఆరా సెంటన్నా ఎత్తి చూపెట్టాను అంటే దిగుతావు కదా నువ్వు అని. ఎవడంట పెళ్ళాం నెత్తుకుంది, ఏం పాపం చేసిందో నంది గాని నంది. అలా జరిగిందండి. ఎవడంట పెళ్ళాన్నెత్తుకుంది, కట్నం తీసుకున్న పాపానికి తప్పనంది బంది. అరే రే భోగిలో మా ఆయన జర జాగ్రత్తరా. ఓహో, ఎత్తుకున్న దానికి కామెంట్ కాదు, ఆ ఎత్తు పట్టుకున్న దానికి కామెంట్. ఇప్పుడు దీన్ని నేను ఎత్తుతున్నా, దీన్ని ఎత్తిన తర్వాత రేపు నా పాడేవాడు ఎత్తుతాడు. భార్య కట్టుకున్న చీర ఎరుపు, దాన్ని మోసేవాడు కూడా ఎరుపే. అన్న ఎత్తేటోని ఫీలింగ్ ఏంటంటే, ఎక్కడమ్మా జల్దీ ఇంకో పిల్లం వస్తుంది, దాన్ని రిసీవ్ చేసుకోవాలంటున్నాడు. ఆమెను చేసుకున్నందుకు ఎత్తగా తప్పదు, ఆమె తొక్కగా తప్పదు. చేసుకున్నందుకు ఎత్తక తప్పదు, కిందికి తొక్కక తప్పదు అని చెప్పు.
ఇప్పుడు దీన్ని ఎత్తుతున్నా ఇంటికి వెళ్ళినాక ఎన్ని బీర్లు ఎత్తాలో. వాళ్ళ ఇంట్లో బర్త్ కన్ఫర్మ్ చేసుకోవడానికి భార్యకి బర్త్ కన్ఫర్మ్ చేశాడు. గాడిదగా పుట్టినా సరిపోయేది, ఆ బరువును మోసి పేరు సంపాదించుకుని అనవసరంగా మగవాడిగా పుట్టి వచ్చాను, ఆడదాని బరువు మోయవలసి వస్తుంది. బస్సులు ఖర్చు చేసినాడు, పెళ్ళాన్నే చేస్తాడు కిక్కులకి వెళ్ళి. అమ్మో రచ్చరవి వస్తున్నాడు, త్వరగా ఎక్కువ వస్తే మనకు పిచ్చెక్కిస్తాడు.